వీర బాల దివాస్ కార్యక్రమంలో భాగంగా సికింద్రాబాద్ గురుద్వారాలో ఎంపీ లక్ష్మణ్ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. త్యాగానికి వీరత్వానికి ప్రత్యేకగా గురు గోవింద్ సింగ్ కుమారులు వీరమరణం పొంది చరిత్ర పుటల్లో చిరస్మరణీయంగా నిలిచిపోయారని ఆయన గుర్తు చేసుకున్నారు. దేశానికి వన్న తెచ్చిన గొప్ప చరిత్రకారుల జీవితాలను భారత పౌరులకు తెలియజేయడమే లక్ష్యంగా ప్రధాని మోడీ నూతన ఒరవడిని తీసుకొచ్చారని అన్నారు. మొఘలులకు వ్యతిరేకంగా పోరాడిన గొప్ప వ్యక్తులుగా గురు గోవింద్ సింగ్ వంశస్థులు నిలిచారని ఎంపీ లక్ష్మణ్ తెలిపారు. మోదీ గారు గత సంవత్సరం నుంచే వీర బాల దివస్ గా వారు ఏదైతే దీనికి ప్రపంచ వ్యాప్తంగా కూడా ప్రభుత్వ పరంగా వారు చెప్పినట్టుగా మరి అన్ని దేశాల్లో కూడా ఇది ప్రభుత్వ పరంగా జరపాలని ఇవాళ గవర్నర్లు లేదా ఇవాళ అంబాసిడర్లు లేదా ప్రజా ప్రతినిధులందరూ కూడా ఈ రకంగా తమ భక్తి భావనను చాటుకొని వారు చేసే త్యాగాలు భావితలకు స్ఫూర్తి ప్రేరణ కల్పించేలాగా ఉండాలని చెప్పి ఇచ్చిన పిలుపు మేరకు వాళ్ళ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. నిజంగా వారు ఒక చిన్న కోరిక కూడా ఉన్నారు. వీర బాల దివస్ గా షేర్ జాది మరి షహాద్ దివస్ గా కాబట్టి దీన్ని నామకరణం చేయాలని చెప్పి తప్పకుండా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి దృష్టికి ఒక బాధ్యతగా పార్లమెంట్ సభ్యులుగా తీసుకెళ్తాను. వారి కోరిక మేరకు ఈ రోజు నిజంగా వారు బాలులు కాదు పిల్లలు కాదు, వారిలో ఉన్నటువంటి ఆ వీరత్వం శౌర్యత్వం వారు వాళ్ళ మొత్తం ప్రపంచానికి వారు ఒక బాబాగా ఒక గొప్ప కీర్తివంతమైన వ్యక్తుల చరిత్రను మనం తెలుపుకోవడం చాలా బాధాకరం ఉంది, చింతిస్తా ఉన్నాం. అందుకనే భావి తరాలు కూడా దీన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా ఈ జరుగుతున్న కార్యక్రమంలో వాళ్ళు మేము కూడా పాల్గొనడం, మేము కూడా ఇవాళ మా జీవితం ధన్యంగా మేము భావిస్తున్నాం. మా భావి తరాల పిల్లలు కూడా ఇది స్ఫూర్తిగా తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాం.